ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా తను గెలిచినా గెలవకపోయినా నేనున్నాను అంటూ ఏపీ రాష్ట్ర ప్రజలకి ఎప్పుడూ తోడుగా ఉంటుంది షర్మిల. అయితే రీసెంట్ టైమ్స్లలో అసలు రాజకీయానికి సంబంధించి మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి మీకు టైం సరిపోదు, కానీ ఎవరెవరినైతే జైల్లో వేశారో వాళ్ళని కలిసి వాళ్ళకి న్యాయం చేస్తానని మాట్లాడడానికి మీకు టైం ఉంటుందా అని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా చాలా మాట్లాడినారు. ఎందుకు, ఏమైంది? అండ్ ముఖ్యంగా ఇప్పుడు షర్మిల తనకు ఒక పదవి ఉందా లేదా, పార్టీ గెలిచిందా లేదా, ఇది ఏది కూడా అవసరం లేదు. ఎప్పుడు కూడా ఖచ్చితంగా మహిళల పట్ల ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా మహిళల కోసం మాట్లాడుతుంది, ప్రజల కోసం మాత్రం ఖచ్చితంగా షర్మిల మాత్రం మాట్లాడుతుంది. సో ఇప్పుడు మాత్రం రీసెంట్గా వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు, అందరికీ తెలిసిన విషయమే. సో అక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మాట్లాడడం, తనతో పాటు ఒక 30 నిమిషాల పాటు మాట్లాడి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా 30 నుంచి ఒక గంట పాటు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, ఇదంతా కూడా చూసాం. సో దీనికి చాలా మంది చాలా రకాలుగా కూడా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మీ పార్టీ ఇప్పటికే ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఒక 11 సీట్లు గెలిచారు, అయినప్పటికీ కూడా ఒక్కరు కూడా అసెంబ్లీకి పోయి మాట్లాడిన పాపన పోలేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి పోనప్పుడు ఆయన వెనకాలలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పోరు. ఎందుకంటే వాళ్ళు పోతే మరి వాళ్ళు కూడా ఇంకేమైనా చేస్తారో, బెదిరించాడా ఇంకేమో, ఇది ఎందుకు కూడా తెలియదు. సో ఇప్పుడు ఇక్కడ షర్మిల ఏం మాట్లాడుతుందంటే, నీకు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మాట్లాడేంత స్తోమత లేదు, స్థాయి లేదు, అసలు అంత ధైర్యం కూడా నీకు లేదు. అసలు అసెంబ్లీ గేటు ముట్టుకునేటువంటి ధైర్యం నువ్వు చేస్తున్నావా? అప్పట్లో చాలా మాటలు తిట్టారు, పవన్ కళ్యాణ్ని కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళందరినీ కూడా. అసలు నీకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి అసలు నీది ఆ స్థాయి కాదు, అసలు ఆ తొక్కే అర్హత నీకు లేదు, అసలు నువ్వు ఇట్లా రకరకాలుగా అన్నారు. సో ఇప్పుడు అలాంటి వ్యక్తిని, ఒక గొప్ప వ్యక్తిని అన్న మీరు ఇప్పుడు మీరే గేట్ కూడా దాటినటువంటి స్థితి మీకు వచ్చింది. సో అసెంబ్లీకి వెళ్ళి మాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా కావాలని ఎప్పటి నుంచో కూడా పోరాడుతున్న మీరు మరి ప్రజల కోసం ఎప్పుడు కూడా గొంతెత్తి మాట్లాడారే, ప్రజలకున్న సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడారే, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, పథకాలన్నీ కూడా అందాయా లేదా, ప్రతిపక్ష హోదా కావాలని పోట్లాడుతున్నావు నువ్వు, మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక్క రైట్ను నువ్వు నిర్వర్తిస్తున్నావా? ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటే ఏంటి? అధికారంలో ఉన్న పార్టీ ప్రజల కోసం అన్ని పనులు చేస్తుందా లేదా, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారా లేదా. సో వీటన్నిటి పట్ల అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేసేవాడు ప్రతిపక్షంలో ఉన్నవాడు. ఆయనకు ఆ హోదా ఇచ్చినా కూడా మాట్లాడడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే వచ్చిన 11 సీట్లను ఆయన కాపాడుకోలేని పరిస్థితి. అదే కాకుండా సరే ఇప్పుడు ప్రతిపక్ష హోదా గురించి ఇన్నిసార్లు మాట్లాడుతున్నారు కాబట్టి లాస్ట్ టైం 2019లో 23 సీట్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎన్ని మాటలు అన్నారు. అదే కాకుండా ఆయనతే టీడీపీకి సంబంధించి ఒక ఎంపీ పార్లమెంట్లో కూర్చొని ఆయన ఎన్ని మాటలు మాట్లాడారంటే ఆయనకు అక్కడ అంత హోదా అంతా ఏం చూసుకోవాలి, ఆయన సీట్ కింద రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఆయన వచ్చి మాట్లాడే సత్తా ఆయనకు ఉంది, ఆయనకు మైక్ ఇస్తారు, ఆయనకు మాట్లాడడానికి అర్హత ఇస్తారు, టైం ఇస్తారు, నీకు కూడా ఇస్తారు. మరి రావడానికి ఏంటి అంటే ఇప్పుడు షర్మిల అదే చెప్తుంది. సో ఇక్కడ నువ్వు ప్రతిపక్షం హోదా కావాలి ఇదంతా పక్కన పెడితే, నువ్వు ప్రజల పక్షాన మాట్లాడడానికి, ప్రజల గొంతును వినిపించడానికి, ప్రజల సమస్యలు చెప్పడానికి నీకు గొంతు రావట్లేదు. కానీ ఎన్నో తప్పులు చేసి ఎన్నో కేసులు ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి జైలుకి వెళ్ళి మాట్లాడడం, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేంత టైం నీకుంది. సో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అసెంబ్లీకి వెళ్ళారు, ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చారా లేదా, ఉచిత పథకాలు వస్తున్నాయి లేదా, అన్నిటి గురించి కూడా వాళ్ళు క్వశ్చన్ చేశారు. అదే రైట్ నీకు ఎందుకు లేదు? నీకు రైట్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు వినియోగించుకోవడం లేదు? యాజ్ ఏ ఎమ్మెల్యేగా మీకు ఆ రైట్ ఉంటుంది ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం ఎందుకు అర్థం అవ్వట్లేదని చాలా మంది జనాలు ఫీల్ అవుతున్నారు. బికాస్ ఒక్క సీట్ ఉన్నా మీకు అక్కడ అధికారం ఉంటుంది ఖచ్చితంగా, మీరైనా మాట్లాడచ్చు, మీరు కాకపోతే ఇంకొకరు మాట్లాడచ్చు. అలా మాట్లాడకుండా ఇప్పుడు షర్మిల అయితే జగన్మోహన్ రెడ్డినే కాకుండా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి కూడా ఒక 9 నెలల గడువు అవుతున్నప్పటికీ ఈ 9 నెలల సమయంలో ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి, ఉచిత పథకాలు ఇవ్వడానికి 90 కారణాలు చెప్తున్నారు తప్ప అంటే మీరు అనుకున్న వాటిలో ఒక 2-3 అమలులోకి తీసుకొస్తున్నారు, అది కూడా అందరికి అందట్లేదు. మరి దాని విషయంలో కూడా ఎందుకు చొరవ తీసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు అనే విధంగా వాళ్ళని ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేస్తుంది. సో మొత్తానికి షర్మిల ఏదున్నా కూడా తప్పంటే తప్పు ఖచ్చితంగా మాట్లాడుతుంది నిక్కట్టుగా. మరి తను మాట్లాడిన మాటలకి ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది పథకాల విషయంలో, మరి ఈమె మాట్లాడిన మాటలకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో ఖచ్చితంగా చూడాల్సిందే.